ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగాస్ లైబ్రరీ. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ అమూల్యమైన టైంని నాకు కేటాయిస్తూ మీ అమూల్యమైన సబ్స్క్రిప్షన్ నాకు అందిస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇలానే నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ చేయాలంటే కనుక మీ అమూల్యమైన సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా ప్లాన్స్ కోసం డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ అయితే చేయండి. షార్ట్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ మొక్క మన ఇంటి చుట్టుపక్కలే ఎక్కువగా పెరుగుతుందండి. దీనిని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సొలెనియం ట్రిలోబాటమ్ అంటారు. ఇది సొలనేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. దీని ఫ్లవర్స్ చాలా ఆకర్షణీయంగా లావెండర్ కలర్లో, పర్పుల్ కలర్లో ఉంటాయండి. చాలా బాగుంటాయండి. ఫ్లవర్స్ అందంగా అలంకార సహితమైన మొక్కగా అనిపిస్తుంది అనమాట. అయితే దీనికి ముళ్ళులు ఉంటాయన్నమాట. దీనికి అండం అంతా కూడా ముళ్ళులు ఆక్యుపై అయిపోయి ఉంటాయి. అంటే లైక్ రోజ్ ప్లాంట్లా ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మొక్కతో. ఒకసారి బట్టలకి పట్టుకుంది అంటే కనుక ఇంకా అలా వదలదనమాట. అంతలా ఉంటాయి ఈ షార్ప్నెస్ ముళ్ళులకి. ఓకే, ఫ్లవర్స్ అయ్యి అబ్జర్వ్ చేయండి. ఫ్రూట్ కూడా చెర్రీ ఫ్రూట్లా ఉంటుందన్నమాట. చాలా రెడ్డిష్ కలర్లో ఉండి టొమాటో కన్నా ఎక్కువ రెడ్గా ఉండి చెర్రీ ఫ్రూట్లా ఉంటుందన్నమాట. ఫ్రూట్ను కూడా మీకు పీస్ అయితే నేను చూపిస్తాను. ఇక దీనిలో ఉన్నటువంటి ఔషధ లక్షణాలు ఏమిటో ఒకసారి చూద్దామండి. ఈ ఆకులకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల మంటను తగ్గించే ఔషధ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్యలను నివారణకు కూడా దీని నుండి ఔషధాలు అయితే లభిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల బ్యాక్టీరియల్ డిసీజెస్ క్యూర్ చేయడానికి దీని నుంచి మందులు అయితే తయారు చేస్తున్నారు. అండ్ అదేవిధంగా యాంటీ క్యాన్సర్ కణాల ఉత్పత్తిని అంటే నిలిపివేయడంలో కూడా దీని నుంచి లభించేటటువంటి మెడిసిన్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా యాంటీ డయాబెటిక్ లక్షణాలు అధికంగా ఉండడం వల్ల వీటి నుంచి లభించే ఔషధాలు రక్తంలో చక్కెర స్థాయిని కూడా బాగా నివారిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని ఆకుల నుంచి రసాన్ని తయారు చేస్తారండి. అది అజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని ఆకుల్ని ప్లస్ బియ్యాన్ని కలిపి దోశల కింద తయారు చేస్తారు. ఈ దోశలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదటండి. అండ్ దీన్ని తూతువలే అని అంటారు. అండ్ ఈ మొక్క ఎక్కడ కనిపించినా కూడా దాని ప్లేస్లో దాన్ని అయితే పెరగనివ్వండి. మీరు ఇంటికి తెచ్చుకుని పాతుకోమని అయితే నేను చెప్పను. ఎందుకంటే మొల్ల మొక్క కదండి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మొక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, చూశారు కదండి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.